positive thinking. And so I took those. నా పేరు వెంకట్. మీరు సబ్ కాన్షియస్ మైండ్, లా ఆఫ్ అట్రాక్షన్ గురించి బాగా వింటున్నారు ఈ మధ్య. సో అది ఎట్లా వర్క్ అవుతుందనే తెలియదు. చాలా అథ్లెట్స్, షారూక్ ఖాన్, ఇంకా రణవీర్ సింగ్, ఇంకా చాలా మంది అనమాట దీని ద్వారా మనకి రీచ్ అవుతారు. ఎవరు ఇప్పుడు అనేది ఫేమస్ అయింది, కానీ చాలా ఏళ్ళ నుండి అయితే ఉంది. చాలా మందిగా చాలా ఇది వాడటం తెలియదు. సో మనం ఎట్లా వాడాలో డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఇది లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఫస్ట్ లా అయితే లా ఆఫ్ అట్రాక్షన్ కాదు, లా ఆఫ్ వైబ్రేషన్. మనం వైబ్రేషన్ ఇమిట్ చేయాలన్నమాట. ఫ్రీక్వెంట్ అయితే ఇమిట్ చేయాలి బయటికి, యూనివర్స్లోకి. సో దానికి వర్కౌట్ అవుద్ది. మీరేమంటే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఇంట్లో కూర్చుంటే అది వచ్చేయవు. సో మనం ఎట్లా చేయాలని చూద్దాం. మన సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఉపయోగించాలి. సో మన 90% మనకి సబ్ కాన్షియస్ మైండే ఉంటుంది. సో ఇదే మనల్ని హ్యాండిల్ చేస్తుంది. మనం ఏదన్నా మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కార్ కనపడితే నో అయితే చెప్పకూడదు. మనం ఏదైతే నమ్ముతామో అదే బిలీవ్ చేస్తుంది సబ్ కాన్షియస్ మైండ్. ఎప్పుడు కూడా నో అనకూడదు. ఏదన్నా కొంటావా అంటే నా వల్ల కాదు, నేను చేయలేను అనేది అనకూడదు. మనం ఏదైతే అంటామో అది బిలీవ్ చేస్తుంది. ఇది మన కాన్షియస్ మైండ్, ఇది సబ్ కాన్షియస్ మైండ్. మనం ఏదైతే అంటామో ఇదే బిలీవ్ చేసి ఇదే నిజమయ్యేటట్టు చేస్తుంది. మనం కొనలేమనుకుంటే కొనలేము, మనం కొండామనుకుంటే కొంటాం. ఇట్లానే ఉంటుంది. సో మనం ఎప్పుడు కూడా ఇట్లా చేయాలి. మనం హై ఫ్రీక్వెన్సీలో ఉండాలి. ఎప్పుడు కూడా హ్యాపీగా ఇట్లాంటి మూమెంట్ని మనం ఇమిట్ చేయాలి బయటికి. నా వల్ల కాదు, మనకి మనం ఆ కోరిక నిజమైతే ఎట్లా ఉంటామో అట్లానే ఇప్పుడు ఉండాలి. అంత హ్యాపీగా, అంత కలర్ షర్ట్ వేసుకుంటా అట్లా ఉండాలన్నమాట. ఎప్పుడు కూడా డల్గా ఉండి నాకు అవ్వాలి నాకు లేదు, వేరే వాళ్ళని చూసి అయితే మనం ఇట్లాంటి జెల్సీ ఫీల్ అయితే అవ్వకూడదు. ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండాలి. ఇది 90% కాదు, 100% నిజం. ఇదైతే జరుగుతుంది. చాలా మంది ఎగ్జాంపుల్ ఉన్నారు, చాలా మంది అయితే ఉన్నారు. ఆర్నాల్డ్ ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అనమాట. రామ్ చరణ్ కూడా మీకు క్లిప్ దొరికితే పెడతాను, దీని గురించి కూడా చెప్పాడు. సో మీరు ఎక్కడ కూడా దీనికి స్ట్రాంగ్గా అయితే బిలీఫ్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి దీనికోసం. ఇంకా మనం ఇలా ఫ్రీక్వెంట్ అనేది ఇలా ఉంటుంది. ఇది బేటా. మనం ఎప్పుడు కూడా ఆల్ఫా స్టేట్ అనమాట. బేటా అంటే డల్ స్టేట్. ఎప్పుడు కూడా ఆల్ఫా స్టేట్లో ఉండాలి. ఆల్ఫా అంటే వెరీ కామ్నెస్ అనమాట, హ్యాపీనెస్. ఆ స్టేట్లో ఉంటేనే మనకి డ్రీమ్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఎప్పుడు కూడా బేటా స్టేట్ అంటే గందరగోళం, గజిబిజిలా ఉంటే మనకి ఏవి కూడా రిజల్ట్ అయ్యాయి, ఏవి కూడా మనకి వర్కౌట్ కావు. అర్థమైంది అనుకుంటా కదా. సో మనం ఎప్పుడు కూడా ఈ ఫ్రేమ్ని మెయింటైన్ చేస్తూ ఉంటేనే మనకి రిలే అవుతూ ఉంటాయి. ఎప్పుడు కూడా లైక్ అట్రాక్ట్ లైక్ అంటారు కదా. ఎప్పుడు కూడా మనకి ఎప్పుడు కూడా బాధలు తెలుసుకుని మనం ఫీల్ అవ్వకూడదు. ఎప్పుడు కూడా ఆ బాధలు అట్రాక్ట్ చేస్తాయి అన్నమాట. మనం ఎప్పుడైతే గుర్తు చేసుకుంటామో దానికి ఈ సబ్ కాన్షియస్ మైండ్ ఉంది కదా, దానికి చెడుకి మంచికి తేడా తెలియదు. మనం జరగకూడదు అనుకుంటే అది జరగాలేమో అనుకుని అది నిజం చేస్తుంది. అలాంటప్పుడు మనం హ్యాపీనెస్ కోరుకుంటే జరిగిపోద్ది కదా. చాలా లైఫ్, నా పర్సనల్ లైఫ్లో కూడా ఇలాంటి జరిగినాయి. కావాలంటే నేను నంబర్ ఇస్తాను. సో మీకు దానికి కాంటాక్ట్ అయితే మీకైతే పర్సనల్గా కూడా మీకు హెల్ప్ అయితే దొరుకుతుంది. వాట్సాప్ అయితే చేయండి నాకు. సో ఇట్లా అయితే వర్క్ అవుతుంది. బిలీఫ్ అనేది ఉండాలి. ఎంత వచ్చినా సరే మనకి బిలీఫ్ అనేది తగ్గకూడదు, కొంచెం కూడా తగ్గకూడదు, ఎక్కడ కూడా అలాగే ఉండాలి. స్ట్రాంగ్ బిలీఫ్ అయితే మనకు ఖచ్చితంగా ఉండాలన్నమాట. ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకూడదు. నాకు దొరుకుతుందంటే దొరుకుతుంది. మనం ఉన్న పరిస్థితులకి ఎటువంటి సంబంధం లేదు. అది ఎప్పుడు వస్తుంది అనేది మనకి నమ్మకం అయితే ఉండాలి. 4 రోజులు గడిచిపోయింది రావట్లేదు, 2 నెలలు గడిచిపోయింది రావట్లేదు అని కూడా ఉండాలి. దానికి రిలేటెడ్ యాక్షన్స్ కూడా తీసుకోవాలి. ఏదో ఒక ట్రయల్, మీరు జాబ్ చేస్తుంటే ఏదో ట్రయల్ వేయటం, ఇట్లాంటి యాక్షన్స్ అయితే తీసుకోవాలి. మీకు మీ సెల్ఫ్కి అయితే నమ్మకం దొరుకుతుంది దాని ద్వారా. ఎప్పుడు కూడా ఇంట్లో కూర్చొని విజువలైజ్ చేస్తే ఏ జరగవు, కొంచెం యాక్షన్ కూడా ఉండాలి. లా ఆఫ్ అట్రాక్షన్లో యాక్షన్ అనేది కూడా ఉంటుంది. సో అర్థమైంది అనుకుంటా కదా. దీని ద్వారా మనకి రియల్ అయితే అవుతుంది. ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండాలి. ఇది చాలా మ్యాండేటరీ. బిలీఫ్ ఉండాలి. ఎప్పుడు కూడా గ్రాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనకి ఉంటాయి కదా కృతజ్ఞత. సో అట్లాంటిది అనేది చాలా ఇంపార్టెంట్. అది మాత్రం ఎక్కడ కూడా తగ్గకూడదు.
కృతజ్ఞత ఎక్కడ కూడా మనకు తగ్గకూడదు. మన వస్తువులు అయితే మన దగ్గర టీవీ ఉంటుంది, టీవీకి ట్యాంక్కి చెప్పుకోవడం ఇట్లాంటివి చేస్తూ ఉండాలి. ఇది కొంచెం కామెడీకి అయినా కానీ ఇది మాత్రం రిలీజ్. మనకి ఏదైనా ఫ్రెండ్ ఒక వస్తువు ఇచ్చడానికి చండాలంగా ఉందంటే ఆ వస్తువు మళ్ళీ ఇస్తాడా? అదే ఇది బాగుందిరా ఇంకోటి అంటే మళ్ళీ ఇస్తాడు కదా. సేమ్ అదే ప్రిన్సిపల్ వర్క్ అవుతుంది మనం ఏదన్నా బయట నుండి తెచ్చుకోవాలంటే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇట్లాంటివి చెప్పే కదా, నా డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, బయోలో కూడా ఉంటుంది. ఏమన్నా అవసరమైతే మీకు పర్సనల్గా కూడా మీకు ట్రైనింగ్ అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.